హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అనేటువంటి ప్రముఖ సంస్థలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్, ఓటీ టెక్నీషియన్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. మీరు అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దానిపై క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు అప్లై లింక్ ఉంటుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుగులో చదువుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఈ వీడియో మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మన ఛానల్ నుంచి కోరుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఆధారంగా మరికొన్ని ఉద్యోగాల సమాచారం మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఏఐఎన్యు అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ మరియు యూరాలజీ అనేటువంటి సంస్థ నుంచి కెరీర్స్ పేజ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలు అనేవి హైదరాబాద్, వైజాగ్, సిలిగురి అనేటువంటి లొకేషన్స్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. ఉన్నటువంటి పోస్టుల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. వీటికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండాలి. 0 నుంచి 2 సంవత్సరాలు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మరియు ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి. దీనికి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేడియాలజీ టెక్నీషియన్, సిటీ అండ్ ఎక్స్రేకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. దీనికి డిఎంఐటి క్వాలిఫికేషన్తో పాటు 2 నుంచి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. వీటికి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉండాలి. 0 నుంచి 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల వరకు అనుభవం ఉన్నవారు, అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓటీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్స్ అయినా 4 ఏళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అనస్థీసియా టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. అనస్థీసియాలో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2 నుంచి 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. మరి ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఇస్తారనేది ఇక్కడ మనకి తెలియజేయలేదు. కానీ ఫ్రెషర్స్కి ఈ సంస్థ నిబంధనల ప్రకారం ఎంత శాలరీ అయితే ఇస్తుందో అందరికీ కూడా అలానే ఇస్తుంది. అనుభవం ఉన్నవారికి గతంలో వాళ్ళకి ఎంత శాలరీ అయితే వేరే సంస్థలో పనిచేసినప్పుడు వచ్చేదో ఆ యొక్క శాలరీకి అనుగుణంగా అంతకంటే ఎక్కువ ఇచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరేం చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అలాగే పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం కూడా లేదు. మీ రెజ్యూమ్ ఉంది కదా, మీ అప్డేటెడ్ రెజ్యూమేని hr@ainuindia.com అనేటువంటి మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లికేషన్ పెడుతున్నారు అనే డీటెయిల్స్ అనేవి సబ్జెక్ట్లో తెలియజేస్తూ మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈ వెబ్సైట్లో మనకి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. జస్ట్ ఇందులో ఏమీ లేదు. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అలాగే మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఏ బ్రాంచ్కి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది, దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ అయితే ఉంది. వీటిల్లో ఏ బ్రాంచ్కి మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టోటల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫ్రెషర్ అయితే 0 పెట్టచ్చు లేదా ఫ్రెషర్ అని కూడా పెట్టచ్చు. అలాగే ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారని తెలియజేస్తూ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయాలి. మీ మొబైల్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లై నౌ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే చాలు. మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వేకెన్సీస్కి అనుగుణంగా వాళ్ళే మిమ్మల్ని HR విభాగం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు.
తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలిచి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే ఈ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటే, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు నా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ని నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.